ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని బైరానుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అక్కడ 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ధొరల ప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయడం కాస్త ఆలస్యమైందన్న ఆయన దానికి విపక్ష నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చాలా ఇబ్బంది కలుగుతుంది. అదొక్కటే దాన్ని 80% కొద్దిగా తగ్గకుండా చూడండి సార్. నాకు అదొక్కటే కోరిక, ఇంకేం లేదు సార్. మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల చిల్లరలోనే 60 లక్షల రూపాయలతో రోడ్లు వేపించిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా ఒక్క మన గ్రామంలోనే కాదు, ఒక్క మన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే పద్ధతిలో మన ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. మొన్న ధాన్యం దేవుడు దీవెనలతో రైతన్న కష్టంతో అద్భుతంగా దిగుబడి వచ్చింది. ఒకరోజు వెనక ముందు కొనటం లేట్ అయింది. దానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ధరల పోకడపోయి రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు ముసల కన్నీరు కారుస్తూ రైతులకేట వారేదో చేశారట, ఈ ప్రభుత్వం ఏదో చేయలేకపోయిందట. చివరి కింద దాకా కొంటానన్నాం, తడిసినా కొంటామని చెప్పాం. అన్న మాట ప్రకారం ఈ మన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ పంటలోనే కొన్న ప్రభుత్వం. తెలంగాణలో పాఠశాలలు